మహాభారతం ముగిసింది, కాని యుద్ధం మాత్రం ముగియలేదు. కురుక్షేత్రంలో రక్తపు అరుపులు ఆగిపోయాయి. కాని ఒక శాపం, ఒక నిత్య బాధ. ఈ భూమిపై వేలేళ్లుగా తిరుగుతున్న యోధుడు. ఆయన పేరు అశ్వత్థామ. అతడు ఇంకా జీవించి ఉన్నాడా? మెరుపుల్లా విరుచుకుపడిన ప్రతీకారం. రాత్రి చీకటిలో నిద్రలో ఉన్న పాండవుల పిల్లలను కోపంతో నరికివేసిన యోధుడి అశ్వత్థామ. ఆ దారుణానికి సాక్షిగా దేవతల మౌనం. కృష్ణుని కోపం రగిలింది. నీ నుదుటిపై ఈ గాయం ఎప్పటికీ నయం కానిది. యుగాలయ్యే వరకు నువ్వు మానవుల మధ్య తిరుగుతావు. మరణం లేని మరణాన్ని అనుభవిస్తావు. అశ్వత్థామ రక్తం పొంగిపోర్లే నుదురు. అతని శ్వాసకూడా శాపమే. కాలం శతాబ్దాలు మార్చింది. దేశాలు మారాయి, రాజ్యాలు కూలాయి. కాని ఒక కథ మాత్రం ఇప్పటికీ చప్పులు చేస్తూనే ఉంది. 1937లో వనంలో చూసినాడు. తలపై తెరిచిన పెద్ద గాయం, అరచంద్రంలా ప్రకాశించే కళ్ళు, చిన్నపిల్లలని కదలించే స్వరంతో అడిగిన ప్రశ్న: పాండవులు ఎక్కడ ఉన్నారు? వైద్యుడు భయంతో వణికిపోయాడు. తరువాత వెనక్కి చూసేసరికి అతడు కనిపించలేదు. హిమాలయాలు, నర్మదా తీరం, తిరుమల కొండలు, ప్రతి ప్రదేశంలో ఒకే ఒక గాథ. అమావాస్య రాత్రిల్లో దేవాలయంలో పూలు అర్పించి, కర్పూరం వెలిగించి ఏ మాటా లేకుండా కనుమరుగైపోతాడట. ప్రతి అడుగు వెనుక భయపు నీడ, ప్రతి నిశ్శబ్దంలో ఒక అరుపు. ఇది పురాణమా, కల్పనా, లేక నిజమా? అశ్వత్థామ యుద్ధంలో ఓడిన, కాలాన్ని జయించిన యోధుడు. అతడు ఇంకా మన మధ్యనే తిరుగుతున్నాడా? సత్యం చరిత్రలో దాగిందా, లేక మన కళ్ళ ముందే తిరుగుతుందా? కాలమతన్ని ఓడించలేకపోయింది. గాయమింకా రక్తస్రావమవుతూనే ఉంది. అతడింకా మన మధ్య ఉన్నాడా? హిమాలయాల నిశ్శబ్దంలో తడబడే అడుగుల శబ్దమా, లేక రాత్రిల్లో ఆలయ ద్వారాల వద్ద కంటబడ్డ నీడవా? ఎవరూ తెలుసుకోలేకపోయారు. ఒకే ప్రశ్న ఇంకా జీవిస్తుంది: అశ్వత్థామ పురాణమా, లేక నిజమా? సమాధానం కాలమే చెబుతుంది.